సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. పరలోకములో నివసించదగినటువంటి కుమారుడు తండ్రి చేత పంపబడిన అపోస్తలుడిగా ఈ లోకములో పాపము లేనటువంటి వాడుగా నీలాగా నాలాగా మానవ ఆకృతిలో మానవ స్వభావముతో 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి పాపం అంటుకోకుండా శోధనలను జయించి మరణమును జయించి శరీరమును జయించి పాపమును జయించి తలంపులను జయించినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభువారు. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఇప్పుడు ఆ సిలువ దగ్గర పరిస్థితిని గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, యేసు ప్రభువారు సిలువలో తండ్రికి మొరపెడతా ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. నన్ను సిలువకు అప్పగించినటువంటి వీరు, నా ప్రాణమును తీయటానికి చూస్తున్నటువంటి వీరు, నన్ను శ్రమ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరు, నన్ను పిడిగుద్దులు గుద్ది కొరడాలతో కొట్టినటువంటి ఈ హస్తములు, ఈ వ్యక్తులు ఎవరో కాదు తండ్రి, మన బిడ్డలే, మన బిడ్డలే. నేను మీకు దేవునిగా ఉన్నాను, మీరు నాకు ప్రజలయ్యుందురు. మనమైన మేపు గొర్రెలము. దావీదు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, నీవు ప్రభువా మేమెవరం అంటే, మీరు మేపు గొర్రెలం మేము, మీ గొర్రెలముగా మేము బ్రతుకుతున్నాం. ప్రియులరా, ఈ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, సిలువ దగ్గర ఆ గొల్గొతా ఆ స్థలములో, కపాలమనబడిన స్థలములో ప్రభువారిని సిలువ వేసినప్పుడు రామారామి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రపంచమంతా కూడా చీకటిమయమైపోతూ ఉంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ప్రాణం వదిలిపెడుతున్నాడో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను, నా ప్రాణం తీయటానికి ఎవరికి అధికారం లేదు, ప్రాణము పెట్టుటకు ప్రాణము తీయటకు తండ్రికి తప్ప మరెవరికి అధికారం లేదు. యేసు ప్రభువారిని పిలాతు మాట్లాడుతూ అన్నాడు, నీవు నా మాటకు సమాధానం చెబితే నిన్ను విడిపిస్తాను, నేను నీకు శిక్ష లేకుండా చేస్తాను. ప్రభు ఒప్పుకోలేదు. మీరెవరో నాకు శిక్ష విధించలేరు, తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి తప్ప మీరెవరో నాకు శిక్ష విధింపలేరు. నా అంతటికి నేనే ఈ శ్రమలను పడ్డానికి నా తండ్రి పంపినప్పుడు నా అంతటికి నేనే ఈ లోకానికి వచ్చి ఇందు నిమిత్తమే నేను పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చింది. నీవు నాకు శిక్ష విధింపలేవు, అధికారం నా మీద అధికారం ఎవరికి లేదు, నా తండ్రికి తప్ప కుమారుడి మీద ఎవరికి అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు. ఆ సిలువ దగ్గర ప్రియులరా, ఆ రోజున ప్రపంచమంతా చీకటిమయమైపోతూ ఉంటే, ఒక పక్కన గాలివాన, భయంకర ప్రచండమైనటువంటి గాలి, ఒక ప్రక్కన ఆ ఎర్త్క్వేక్, భూమి కంపించిపోతూ ఉంటే, రాణువారు అధికారులు భయపడి పారిపోతూ ఉంటే, ఆయన చూడడానికి వచ్చినటువంటి ప్రజలు పరుగులెత్తుకుని బ్రతుకు జీవుడాన్ని పారిపోతూ ఉంటే, విచారకరమైన విషయం ఏంటంటే, ఆయనకు మరింత దగ్గరగా ఉన్నటువంటి శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణం చేసి ఆయన యొక్క అనుభవాలను అనుభవించి స్వయంగా ఆయన చేసిన అద్భుతాలను స్వయంగా చూసిన శిష్యులు ప్రియులరా పారిపోయారు. ఒక్కొక్కరు అంతే, ఎవరు నిలబడలేదు.
ఆయన మరణించిన సమయంలో సిలువ యొద్ద ఎవరు నిలబడలేకపోయారు, పారిపోయారు. ఒక్కొక్కరు పారిపోయారు అంతే. అక్కడ ఉన్నారు కొంతమంది, ఆ యొక్క ప్రజల్లో కొంతమంది ప్రభువుని వెక్కిరించారు, నిందించారు, నిందల పాలు చేశారంతే. సెలవు మీద ఆయన ప్రాణం విడుస్తున్న సమయంలో కూడా ఈ ప్రజలు ఆయన్ని వదిలిపెట్టలేదు, ఆయనను నిందించారు. ప్రియులారా, సైనికులు చూస్తే వాళ్ళు గొణిగి, ప్రజలు చూస్తేనేమో సిలువ మీద ఉన్నటువంటి క్రీస్తును చూసి నిందించి అపహాస్యము చేసిరి అని ఉంది. ప్రియులారా, ప్రజలు క్రీస్తు ప్రభుని అపహాస్యము చేసిరి. ఆయన ఏ నేరము చేశాడని, ఎవరికి అన్యాయం చేశాడని, ఆకలి వేసిన వారికి అన్నం పెట్టినటువంటి ఆ యొక్క కరుణామూర్తిని, ప్రియులారా, శరీర బలహీనతలతో రోగగ్రస్తులై వచ్చిన వారిని చేతులు వేసి ముట్టి స్వస్థపరిచినటువంటి ఆ ప్రేమమూర్తిని ఏం చేశారు తెలిసిన? అపహాస్యము చేసిరి. కొంతమంది అపహాస్యం చేశారు. సైనికులు చూస్తే వాళ్ళు గొణుక్కుంటూ ఎవరైనా ఓహో నిజంగా అయినా దేవుని కుమారుడేమో అనుకున్నారు. కానీ వారు ఆ తాకిడికి, ఆ వెలుగుకు తట్టుకోలేక కింద పడిపోయారు. వారు కూడా స్లోగా నిష్క్రమించారు. సిలువ యొద్ద నుండి వన్ బై వన్ ఒక్కొక్కళ్ళు ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళు, మేము మాకు ధర్మశాస్త్రం తెలుసు అన్నటువంటి వాళ్ళు, మేము గొప్ప క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు, మాకు దేవుడు తెలుసు అనేటువంటి వాళ్ళు, నేను ప్రభుని ఎంతో ప్రేమిస్తానన్నటువంటి వాళ్ళు, ప్రభు కొరకు మరణిస్తానన్న వాళ్ళు కూడా ఏం చేశారు తెలిసిన? శిష్యులందరూ పరుగులెత్తి పారిపోయారంతే. అమ్మో, మేము భరించలేము, ఈ యొక్క పరిస్థితులను భరించలేము, క్రీస్తునే రాళ్ళు వేసి చంపి సిలువ వేశారంటే మా పరిస్థితి ఏంటి? ప్రియులరా, శిష్యులు క్రీస్తుని అత్యంత దగ్గరగా ఉండి ప్రేమించిన శిష్యులు, క్రీస్తు కొరకు ప్రాణం పెడతానని చెప్పిన శిష్యులు, క్రీస్తు రొమ్మున ఆనుకుని ఉండేటటువంటి శిష్యులు, క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలను కళ్ళారా చూసినటువంటి శిష్యులు పారిపోతున్నారు సిలువ యొద్ద నుంచి. కానీ సహోదరుడా, ఆ సిలువ యొద్ద నిలబడగలిగింది ఎవరో తెలిసిన? ఆ క్లిష్ట సమయంలో బైబిల్లోకి మరల వెళదాం. యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! స్త్రీలు క్రీస్తు ప్రభు యొక్క మరణమునకు సజీవ సాక్షులుగా నిలబడ్డారు. క్రీస్తు శ్రమలకు సజీవ సాక్షులుగా స్త్రీలు నిలబడ్డారు. ఆశ్చర్యం ప్రియులారా! మీకు తెలుసా, క్రీస్తు ప్రభు మరణమునకు సాక్షులుగా ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క భూస్థాపనకు సాక్షులుగా స్త్రీలే ఉన్నారు. క్రీస్తు ప్రభు తిరిగి మూడవ రాజు తిరిగి లేచి పునరుద్ధరణగా ఉన్నప్పుడు కూడా ఆ స్త్రీలే సజీవ సాక్షులుగా నిలబడటం ఎంత ఆశ్చర్యం! స్త్రీలు క్రీస్తు ప్రభుని ఎంతగా కొనియాడారు. స్త్రీలకు హృదయం ఎంత స్టబర్న్గా ఉంది. చాలామంది సైకలాజికల్గా మాట్లాడతారు, పురుషుని గుండె కంటే స్త్రీ గుండె గట్టిది అంటారు. పురుషునితో పోల్చుకున్నప్పుడు స్త్రీ నిబ్బరముగా ఉండగలదు. చాలా విషయాల్లో స్త్రీ యొక్క ఆలోచన నిబ్బరముగా ఉంటుంది. స్త్రీ యొక్క తలంపులు నిబ్బరముగా ఉంటాయి. అవి లాంగ్ టర్మ్ ఆలోచనలు కలిగి ఉంటాయి. సుదూర సమయమును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు స్త్రీలు. అందుకే
కుటుంబంలో స్త్రీ పాత్ర గణనీయమైనది అన్నాడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కడద్ది. ఇల్లు కట్టడానికి స్త్రీ జ్ఞానము కావాలి. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేటటువంటి ఈ లోక నానుడి ఇక్కడ బైబిల్లో చూస్తున్నప్పుడు ప్రియులరా, శిష్యులు పారిపోయినా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు పారిపోయినా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు క్రీస్తుని వెక్కిరించిన ప్రజలు ఆయన మరణమును చూసి పారిపోయినా, ఆ 4 స్త్రీలు శిలువ యొద్ద స్థిరముగా నిలబడటం మనం చూస్తున్నాం ప్రియులారా. ఎంత ఆలోచించవలసిన విషయం ఇది ప్రియులారా. స్త్రీలు శిలువ యొద్ద నిలబడటం అనేది ఆశ్చర్యము. మొట్టమొదటిగా మనం చూస్తే ఎవరు వీళ్ళు? మొదటిగా ఎవరని చెప్పుకోవచ్చు అంటే తల్లి అయిన మరియా. ప్రియులరా, తల్లి అయిన మరియా, తల్లి పాత్ర ఎంత గొప్పదయా! తల్లి పాత్ర ఎంత గొప్పది. ప్రపంచంలో ఎవరో ఈ లోకస్తులు అంటూ ఉంటారు, కవులు రాస్తూ ఉంటారు, తల్లిని మించిన దైవమే లేదంటారు కొంతమంది కవులు. బైబిల్లో కాదు కానీ అది తల్లి పాత్ర ఎంత గొప్పది. ఎలాంటి కరడుగట్టిన వాడైనా తల్లి యొక్క పేరుని స్మరించుకున్నప్పుడు కళ్ళు చెమరుస్తాయి ప్రియులారా. ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనిషి అయినా తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కళ్ళు చెమరుస్తాయి. నా తల్లి 9 మాసాలు మోసి కని పెంచిన తల్లి, ఆ తల్లికి సాటి అయినటువంటి వ్యక్తి ఎవరున్నారు ఈ లోకంలో అని ఆలోచిస్తే ప్రియులరా, ఇక్కడ మరియా. ఎవరి మరియా? తల్లి అయిన మరియా. ఆయన తల్లియు, ప్రభువారికి సాక్షాత్తు తల్లి. ఆయనను 9 మాసములు మోసి కని పెంచినటువంటి తల్లి. ఆ తల్లి ఎక్కడుంది ఇప్పుడు? ఆయన మరణిస్తూ ఉండగా సిలువ దగ్గర స్థిరముగా నిలబడి కుమారుడైన క్రీస్తుని చూస్తూ ఉంది, తన కొడుకుని చూస్తూ ఉంది. ప్రియులరా, అందరూ వెళ్ళిపోయినా ప్రియులరా, ఈ యొక్క ఆ హృదయం పగిలినటువంటి స్త్రీ, కన్న కుమారుడు శాపగ్రస్తమైన సిలువలో వేలాడుతూ ఉంటే, కన్న కుమారుడు శరీరం అంతా కూడా సాళ్ల వలె దున్నివేయబడితే, కన్న కుమారుడు యొక్క తలను ఆ ముండ్ల కిరీటంతో అణిచివేయబడి అందులో నుంచి రక్తధారలు కారుతూ ఉంటే, కన్న కుమారుని చూస్తూ ఉంది, హృదయం బద్దలైపోయింది. మీరు ఒక్కసారి లోకాసు వార్తలోకి వెళ్ళి చూడగలిగితే ప్రియులరా, లోకాసు వార్తలో చూడండి, 2వ అధ్యాయము, లోకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఇక్కడ సిమియోను ప్రభువారిని 8వ దినమున సున్నతి చేయడానికి యెరూషలేము దేవాలయానికి ఆ తల్లిదండ్రులు ఇద్దరు తీసుకుని వెళితే, అక్కడ ప్రియులరా మరి 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవుని దేవాలయంలో దేవుని సేవ చేయుచున్నటువంటి అన్న అనే సహోదరి ప్రవక్తి, అలాగే సిమియోను ఇశ్రాయేలుల పెద్ద, ధర్మశాస్త్రం తెలిసినవాడు, క్రీస్తు ప్రభువును చూడకుండాను మరణించమని చెప్పినటువంటి ఒక వాగ్దానం పొందినటువంటి పెద్ద ఆయన సిమియోను ఎప్పుడైతే తల్లి మరియను చూశాడో, కుమారుడైన క్రీస్తుని, బాలుడైన క్రీస్తుని చూశాడో,
ఆ క్రీస్తు ప్రభువును చూసినప్పుడు చేతుల్లో ఆ ప్రభువుని ఎత్తుకుని ఆయనకి ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని క్రీస్తు ప్రభు పడేటటువంటి శ్రమలను ముందుగానే గ్రహించిన వాడై తల్లితో మాట్లాడుతున్నాడు. అమ్మా ఏమన్నాడు చూడండి, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. అమ్మా మరియా, నువ్వు ఇలా ఉన్నావేమో కానీ ఈ బాలుడు ఈయన మామూలు మనిషి కాదు, ఇతను ఈయన సజీవుడైనటువంటి దేవుని కుమారుడు. సజీవుడైన దేవుని కుమారుడుగా త్రిత్వములో ఉన్నటువంటి తండ్రి కుమారు పరిశుద్ధాత్మలో కుమారుడుగా నీ గర్భములో నుంచి భూమి మీదకి వచ్చాడమ్మా. ఇతను ఎన్నో శ్రమలు పడాలి, ఎన్నో శ్రమలు పడాలి. నువ్వు కళ్ళారా చూస్తావు, ఈ శ్రమలను తట్టుకోలేవు. నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకుని వెళ్తుంది. అనగా నీ హృదయం ఒక రోజున బ్రద్దలయ్యే పరిస్థితి వస్తుంది. కానీ ముందుగానే సిమియోను ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే పలికించాడు. తల్లి మరియకు ప్రియులారా, మరియ జ్ఞాపకం చేసుకుంటుంది, ఆనాడు యెరూషలేము దేవాలయంలో నా బిడ్డను తీసుకెళ్ళినప్పుడు సిమియోను పెద్ద ఆయన ఒక మాట అన్నాడే, నా హృదయంలో ఖడ్గము దూసుకొని పోద్దని. ఇదిగో ఇదే కదా ప్రభువా ఈ ఖడ్గము. నా కన్న కుమారుని నా కళ్ళ ముందే చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే నా హృదయం బద్దలైపోతుందయ్యా, నేను తట్టుకోలేను. తల్లడిల్లిపోయింది. ఆ లేత హృదయము మరియ హృదయము తల్లడిల్లిపోయింది. తట్టుకోలేక ప్రభువా నా కుమారుడికి ఏంటి శ్రమలు, ఇందుకేనా నా గర్భములో పుట్టించావు ఈ కుమారుణ్ణి. ఎక్కడ నిలబడింది తెలిసినా, సిలువ దగ్గర నిలబడిన స్త్రీ. అందరూ వెళ్ళిపోయినా, పురుషులందరూ పారిపోయినా, శిష్యులందరూ కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినా, తల్లి మరియా సిలువ యొద్ద ఆయన పాదముల దగ్గర నిలబడి దుఃఖిస్తూ రోధిస్తూ ఉంది. ప్రియులరా, రోధిస్తూ ఉంది. హృదయం బ్రద్దలైపోయింది. శ్రమలలో క్రీస్తు కొరకు నిలబడిన స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. శ్రమలలో క్రీస్తు కొరకు నిలబడిన స్త్రీ. ఇది నాలో చాలామంది ప్రియులరా, కొంచెము శ్రమ, కొంచెము ఇబ్బంది, కొంచెము ప్రతికూల పరిస్థితులు ఎదురైతే విశ్వాసులైన వారు క్రీస్తు ప్రభుని దూరంగా వెళ్ళిపోతున్నారంతే. ప్రభువుకు కొంచెము నువ్వు అనుకున్నది ఏదో జరగకపోతే మందిరాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నావు. నువ్వు అనుకున్నది జరగని పరిస్థితుల్లో దేవుని సేవకులను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నావు. శ్రమలలో క్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గర నిలబడినటువంటి వ్యక్తిగా స్త్రీలు కనబడుతున్నారు ఇక్కడ. ఈ నలుగురు స్త్రీలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా, అక్కడ వారికి భద్రత కరువైనా, భద్రత లేనటువంటి ఆ స్థలంలో ఈ స్త్రీలు ప్రియులరా ఒంటరిగా, ఎక్కడ ఎస్కార్ట్ లేదు వాళ్ళకి, ముందు వెనక ఎవరు లేరు. కానీ ఒకటి వాళ్ళ హృదయంలో, నా ప్రభువుని విడిచి నేను వెళ్ళను. ఎన్ని కష్టములు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, హృదయం బ్రద్దలైపోయినా, మరీ హృదయం బ్రద్దలైపోయింది. ఆ సమయంలో కూడా ఆమె సిలువను విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోయింది. ప్రియులారా, సిలువ యొద్ద నిలబడినటువంటి స్త్రీలు. నిలబడగలవా? శ్రమలలో దేవుని సన్నిధిలో నిలబడగలిగిన విశ్వాస జీవితము నీకు ఉన్నదా? ఈ రాత్రి పరీక్ష చేసుకోవాలి. ప్రభు అన్నీ బాగున్నప్పుడు నీ సన్నిధిలోకి వచ్చే నేను, అన్ని అనుకూల పరిస్థితి ఉన్నప్పుడు నీ మందిరానికి రెగ్యులర్గా వచ్చే నేను, అన్నీ బాగున్నప్పుడు నీవు గొప్ప దేవుడు అని నిన్ను శ్లాఘించేటి నేను, ఒక చిన్న సమస్య ఎదురైతే, చిన్న శోధన ఎదురైతే నిన్ను విడిచి పారిపోయే పరిస్థితి కనబడుతుంది. ప్రభువా, ఒకసారి పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలవా సహోదరుడా? సిలువ దగ్గర నిలబడి స్త్రీలు మాట్లాడుతున్నారు, నా హృదయంలో ఖడ్గము దూసుకొని వెళ్ళినా, నా హృదయం బ్రద్దలైపోయినా,
నా మనసు నాలో తలడిల్లిపోయినా, నా కన్న కుమారుడి యొక్క శ్రమలను చూడలేని పరిస్థితిలో, ఆ అల్లకల్లోలమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఆ సిలువను విడిచిపెట్టకుండా సిలువను పట్టుకుందంతే. సిలువ విలువ తెలిసినటువంటి స్త్రీ, ప్రియులరా, తల్లి అయినటువంటి మరియా. ఎంత ఎంత సంతోషించవలసినటువంటి అంశం ప్రియులారు ఇది. తల్లి మరియా. ఎవరెవరు ఉన్నారు అక్కడ సిలువ దగ్గర? ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, ఆయన తల్లి సహోదరియు అనగా మగ్దలేని ఆయన తల్లి సహోదరియు, తర్వాత క్లోపాబారైన మరియయు. ప్రియులారు, ఇక్కడ తల్లి మరియను జ్ఞాపకం చేసుకున్న తర్వాత నా మనస్సు ఆ మగ్దలేని మరియను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ప్రముఖముగా వినబడేటటువంటి పేరు మగ్దలేని మరియా. మగ్దలేని మరియా, ఈమె చాలా దృఢమైనటువంటి స్త్రీ. ప్రియుల, మగ్దలేని మరి గురించి చాలామంది ఎన్నో ప్రసంగాలు విన్నారు ఇప్పటికే మీరు. మగ్దలేని మరి ఎవరో తెలిసినా ఒక్కసారి ఒక్క అడుగు వెనక్కి వేస్తే, ఈ మగ్దలేని మరియా యేసు విడిపించినటువంటి స్త్రీ, పాప బంధకాల్లో కొట్టుకొని పోతున్నటువంటి ఈమెను సమాజము ఒక పాపిగా ముద్ర వేసి సమాజము చేత వెలివేయబడినటువంటి ఈ స్త్రీని, పాపములో పట్టబడినటువంటి స్త్రీని ప్రియులరా, దేవుడు కనుకరించి తన కరుణాహస్తముతో ఆమెను ఆ బంధకములో నుంచి విడిపించాడు. ప్రియులరా, ఆమె ఎప్పుడైతే ఆ విడుదల పొందిందో ఆమె కృతజ్ఞత హృదయముతో నిండిపోయింది. ఆమె హృదయం కృతజ్ఞత, రక్షించబడినటువంటి ఆమె కృతజ్ఞత హృదయము ఆమెలోకి వచ్చేసింది. నా దేవుడు నన్ను క్షమించాడు. పాపములను క్షమించే అధికారము కలిగిన దేవుడు. పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినన్నమాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిగా ఉన్నది. పాపులను రక్షించడానికి కుమారుని క్రీస్తు ప్రభువుకు అధికారం ఇవ్వబడింది. ఆ అధికారముతో ఈ మగ్దలేని మరి అనేటటువంటి సహోదరిని ఎలాగ ప్రేమించాడు తెలిసినా ప్రియులరా, ఎలాగ క్షమించాడు తెలిసినా? ఒకరోజు ఒక గృహములోనికి ఆహ్వానించబడ్డాడు యేసయ్య. ఆ గృహములోనికి ఆహ్వానించినటువంటి గృహ యజమాని ప్రభువారి కనీసం కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన గృహంలో కూర్చొని ఉండగా ఈ సహోదరి కృతజ్ఞత కలిగిన హృదయముతో, ఆరాధన హృదయముతో ఆయనను పూజించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయనను మహింపరచటానికి హృదయం నిండా కూడా ఆరాధన తప్తతతో ఆ గృహం చేరుకుని యేసయ్యను దగ్గరకు వచ్చి, యేసయ్య ప్రసంగిస్తూ ఉండగా శిష్యులతో ఆ గృహంలో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చి ఆయన పాదములను తాకి, క్రీస్తు పాదములను తాకి, ఆ సుందరమైన పాదములను ఆ వ్యక్తి, ఆ పెద్ద మనిషి ఆహ్వానించాడే కానీ కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు నీళ్లు లేవు. తన కన్నీరే ఆయన పాదములు కడగటానికి నీరుగా వాడింది. ప్రియులారా, ఎలాంటి ప్రేమ, ఎలాంటి ఆరాధన! హృదయం నిండా ఆరాధన, ఉప్పొంగినటువంటి ఆరాధనతో, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆరాధన. సహోదరి సహోదరుడా, దేవుడు చేసిన మేళ్ళ కొరకై కృతజ్ఞత. ఈ యొక్క మగ్దలేని మరియా ఏం చేసింది తెలిసిన? తన కన్నీటితో పాదములను కడిగి, యేసు పాదములను, ఎంత భాగ్యము! క్రీస్తు పాదములను కన్నీటితో కడుగుట ఎంత గొప్ప భాగ్యము అనుకుంది. తుడుచుకోవటానికి కనీసం టవల్ కూడా లేదు అక్కడ, వస్త్రము కూడా లేదు.
తన తల వెంట్రుకలనే వస్త్రముగా భావించి ఎంత ఆరాధన ప్రియులారా, ప్రభువుని ఎంతగా ప్రేమించింది, ఎంతగా ప్రేమించింది, హృదయమంతటితో యేసుని ప్రేమించింది. తన పాపములను క్షమించిన యేసయ్యను, తనను మనిషిగా చేసిన యేసయ్యను, ఒకప్పుడు ఏమాత్రము కూడా సమాజంలో విలువ లేనటువంటి ఆ జీవితమునకు గొప్ప విలువనిచ్చినటువంటి యేసయ్యను మర్చిపోగలదా? పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు ప్రభువా. ఈ లెంట్ దినాల్లో, ఉపవాస దినాల్లో నీ సిలువను ధ్యానం చేసుకునే కృప మాకు మరొకసారి ఇచ్చారు. నీ సిలువను ధ్యానం చేసుకోవటం ఎంత అవసరం. సిలువను చూచుకొలది శిల సమానమైన హృదయాలు మెత్తబడిపోతున్నాయి ప్రభువా. ఈ మా బిడ్డల ప్రభువా సిలువ యొక్క విలువను గ్రహిస్తున్నారు. ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీలు ఎంత ధైర్యంతో సిలువను విడిచిపెట్టకుండా, పురుషులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వారు, ప్రగల్భాలు పలికినటువంటి వారు, శిష్యులు సైతము ప్రభువా ఆ సిలువను విడిచి పారిపోతూ ఉండగా, స్త్రీలైనటువంటి బలహీనలైన స్త్రీలు ప్రభువా ఆ సిలువను పట్టుకుని వెంటనే ఉన్నారు. నీ మరణమునకు ప్రతిగా, నీ మరణమునకు సాక్షులుగా ఆ స్త్రీలు నిలబడ్డారు ప్రభువా. అలాంటి సాక్ష్యం మాకును దయచేయవా. నీ సిలువను చూసి భయపడే మనస్సులు మాకు రానివ్వద్దు. సమస్యలు చూసి సిలువ నుంచి పారిపోనివ్వద్దు. శ్రమలను చూసి సిలువ నుంచి పారిపోనివ్వద్దు. శరీర బలహీనతల నుంచి సిలువ నుంచి పారిపోనివ్వద్దు. ప్రార్థన ఆలస్యమైపోతుంది, ప్రార్థన వింటలేదు దేవుడని ఒకవేళ అనుకుని సిలువ నుంచి పారిపోనివ్వద్దు. ఆశీర్వాదాలు దూరం అయిపోతాయని సిలువ నుంచి పారిపోనివ్వద్దు ప్రభువా. నా సన్నిధికి వచ్చు అని ఎంత మాత్రం త్రోసివేయనన్నావు. ఈ స్త్రీలను అందరినీ త్రోసివేయలేదు. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు అన్నీ వారికి ఇచ్చేసావు. ఈ రాత్రి ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు నేను ప్రత్యేకంగా నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభువా. ఈ వాక్యం ఎంతమంది అయితే ఆ సిలువకు దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారో, తీర్మానం చేసుకున్నారు, వారితో మీరు నేరుగా మాట్లాడండి. మీ ప్రేమ కలిగిన హస్తాలు వారి మీద ఉంచండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 93-863-2944, 9398632944 మరియు 93-9892-9262.
9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.